అలా పుట్టించినటువంటి వాళ్ళందరినీ నువ్వు రక్షిస్తూ ఉండు అని విష్ణువుకి చెప్పింది. నువ్వు ఈ పని చేయి, వాళ్ళని రక్షిస్తూ ఉండు. ఆయన పుట్టించాడుగా, నువ్వు రక్షిస్తూ ఉంటాడుగా, నువ్వు రక్షిస్తూ ఉంటావుగా. ఆ పుట్టినటువంటి వాళ్ళు ఎంతమంది రక్షింపబడాలో లెక్కేసుకుంటూ ఉంటాడు శంకరుడు. ఓ గది ఉందని అనుకుందాం, గదిలో 50 మంది మాత్రమే కూర్చోగలిగిన అవకాశం ఉందని అనుకుందాం. అట్నుంచి వచ్చేస్తున్నారు జనం. 50 అవగానే తలుపు వేసేసి 50 మంది నిండిపోయారని, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 50కి పరిమితం అయ్యేటువంటి సంఖ్యలో లోపలికి ఇటు వాళ్ళందరినీ చేరుస్తారు. ఓ 70 మంది అవగానే 20 మందిని అటు నుంచి పంపించేస్తారు. శంకరుడు అదే చేస్తాడు. బ్రహ్మ సృష్టించినటువంటి వాళ్ళని, విష్ణువు రక్షిస్తున్నటువంటి వాళ్ళని ఎంతమందిని ఈ లోకంలో ఉంచాలో, ఈ లోకం ఎంతమంది మాత్రమే పట్టడానికి సరిపోతుందో గమనించుకొని మిగిలిన వాళ్ళని లయం పంపిస్తూ ఉంటాడు. ఈ ముగ్గురు ఆదిపరాశక్తి చేత అలా ఈ కార్యక్రమంలో ఉండాలని చెప్పి నియమింపబడ్డారు. కాబట్టి శంకరుడు ఉందా, విష్ణువు ఉందా అంటే ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ చూసుకుని ఇది తప్పు, ఇది చాలా పొరపాటు. ఇది ఇద్దరూ ఏకకాలంలో ఉండేవాళ్ళే, ఇద్దరూ వేరు వేరు పనులు చేస్తుండేవాళ్ళే. అంటే అది ఎవరి ముందు ఎవరి తరువాత అనే చరిత్ర ఆ విధానం ఉండదు. బాగా దీన్ని గమనించుకుని చూసుకోవాలి. విష్ణువు యొక్క నాభికమలం నుండి పుట్టినటువంటి వాడు బ్రహ్మ. ఆ విషయంగా చూస్తే విష్ణువు ముందు, బ్రహ్మ తరువాత తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా సమకాలీనులే. అందరూ ఒకే కాలంలో ఉన్నవాళ్ళు తప్ప ముందు ఆయన ముందు ఈయన ఈ విభాగమే లేదు. మరో ఉత్తరం చూద్దాం గురుగారు. వరంగల్ నుంచి నిర్మల్ రాస్తున్నారు. శివుడు అడిగినంతనే వరాలిస్తాడా, తెలియజేయగలరు అని రాస్తున్నారు. శివుడు ధర్మాత్ముడు అని అనుకున్నాం ఇందాకే. రాక్షసులు అంటే వాళ్ళు ఖచ్చితంగా వరాలు తీసుకుని దేవతల మీదకి దాడి చేసేటటువంటి వాళ్ళు మాత్రమే. అటువంటి రాక్షసులు తపస్సు చేసినప్పటికీ కూడా ఏమాత్రము వెనకాడడు. వీడికి ఈ విధమైన వరాన్ని ఇస్తే వాడు నా మీదికే దాడికి వస్తాడనే ఆలోచన ఏమాత్రము ఆయనకు ఉండదు. ఎందుకని? వాడి తపశ్శక్తి స్థాయి నేను కనిపించదగినంతది, నేను వరాన్ని ఇవ్వవలసినంతది కూడా. కాబట్టి వాడికి వరం ఇవ్వాల్సిందే అనుకుంటాడు. భస్మ అనే పేరు కలిగిన అసుడు వాడు. భస్మాసుడు అనే రాక్షసుడు కాదు, అసురుడు అంటే రాక్షసుడు. వాడి పేరు భస్మ. భస్మ అనే పేరు కలిగిన అసురుడు తపస్సు చేశాడు. ఒకసారి ఆలోచించాడు, వాడి తపశ్శక్తి స్థాయి నేను కనిపించేంతగా ఉంది. కనిపించాడు. వాడి తపశ్శక్తి స్థాయి వాడికి వరాన్ని ఇచ్చేంతదిగా కూడా ఉంది అనిపించింది. ఏం వరం కావాలి? నేను ఎవరి తలను అలా చేయి పెడితే వాడు భస్మైపోవాలి అడిగాడు. వాడు ఇచ్చేస్తున్నాను. దానివల్ల ప్రమాదం ఉందని తెలుసుగా. కానీ నీ తపశ్శక్తి స్థాయి నేను వరాన్ని ఇచ్చేదిగా ఉంది కాబట్టి ధర్మ విధానంగా నీకు ఇస్తున్నాను వరం. వాడు రాక్షసుడు కదా, ఇంచేది నేనెత్తినే చేయి పెడతాను అన్నాడు. శంకరుడు పారిపోయాడు. పురాణం రాజు చెప్తాడు. భగవంతుడు అంటారు వాడు పారిపోయాడా? బుద్ధి ఉందా పురాణానికి? పురాణం రాసిన వాడికి బుద్ధి ఉందా? శంకరుడికి ఉందా? అది ఉందా? నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. బుద్ధిహీనులు మాత్రమే. శంకరుడు పారిపోయింది భయపడి కాదు. ఏ శంకరుడు ఉన్నాడో ఆ శంకరుడి నెత్తి మీద భస్మ అనే పేరు కలిగిన రాక్షసుడు చేయబెడితే వాడు భస్మం అయిపోతాడు. శంకరుడు అమోఘమైనటువంటి అగ్ని, వీడు తాత్కాలికమైనటువంటి అగ్ని. అమోఘమైన అగ్ని ముందు ఈ అగ్ని ఎందుకు పనిచేయదు. సీతాదేవి ఆ బ్రహ్మాండమైనటువంటి అగ్ని ఏదైతే ఉందో ఆ చితి మీదకి ఎక్కింది. వెంటనే ఆ అగ్నిహోత్రుడు చల్లబడిపోయాడు. అమ్మా, నేను సేంధనవహ్నిని, కర్రలో ఇంకోటో వేస్తే వెలిగేవాడిని. నీవు అనింధన మహాగ్నివి. ఏ విధమైన ఇంధనం లేకుండా నీకు నువ్వుగా ప్రజ్వరిల్లేటువంటి శక్తి దాన్ని కలిగిందని నీ ముందు నేను ఓడిపోతున్నాను. చల్లబడిపోయాడు, మామూలుగా అయిపోయాడు అగ్ని. అలా శంకరుడు ఎవరైతే ఉన్నారో ఆ అగ్ని ముందు ఈ భస్మ అనేటువంటి అసురుడు చాలా తక్కువ అగ్ని కాబట్టి చల్లారిపోతాడు, భస్మం అయిపోతాడు. వీడు భస్మం. ఇప్పుడే వరం ఇచ్చాడండి, ఇప్పుడే తగలబెట్టేసేసాడండి, బూడిద చేశాడు అంటారు. కాబట్టి ఆయన ధర్మమూర్తి కాబట్టి, ఎదుటి వాళ్ళ క్షేమాన్ని మాత్రమే కోరేవాడు కాబట్టి వీడిని భస్మం చేయకూడదని